హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే తెల్లపిండి, మునగాకు కావాల్సినవి ఇగో వెల్లుల్లి, మినపచెక్క, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇగో తెల్లపిండి పౌడర్ ఇదిగో ఇది అన్నీ తాలింపులు. ఇవే పక్కన బెండకాయ రసం ఉడుకుతుంది. బాగుందా? బెండకాయ చారు. ఇదిగో బెండకాయ ముక్కలు సిమ్ చేస్తా ఉడుకుతున్నాయి. బాగుంది కదా? బెల్లం చారు బాగుంటుంది. దీనికి తాలింపు అయిపోయింది, మీకు చూపించడానికి అయిపోయింది. చాలా మందికి తెలియదు. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. ఎక్కువగా వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఇద్దరే కదా, తక్కువ క్వాంటిటీ, అందుకే ఇదే తీసుకున్నాం. పచ్చిమిరకాయ ఇవి వేగాక కనమాయ వేద్దాం. ఇవి కొంచెం వేగాక కరే 1 by 1 వేసేసి. బాగుందా? ఆకుకూర ఏదో ఒకటి వేస్తాను. ఇది ఎండుమిరకాయ తిన్నాం. ఏదో మునగాకైనా పర్లేదు, ఏదో ఒక ఆకుకూర వేసుకుంటే బాగుంది. మునగాకు ఎక్కువ, బీరకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బీరకాయ మాకు కానీ కదా, మరి నాకొద్దు బీరకాయ తెల్ల అన్నాను కదా. మరి నిజంగానే బీరకాయ అంటే భయం వేస్తుంది. పాలు చూస్తుంటే గుడ్ మార్నింగ్ అంటే కానీ పువ్వులు వామ్మో అని వెనకొచ్చేస్తుంది. తెల్ల లెగ్గానే ప్రత్యక్షమైపోతాయి. సరోజనమ్మ గారి గార్డెన్లోని బీరకాయ. మాకొద్దు తెల్లో ఈ బీరకాయలు. ఇది బాగుంటుంది. అన్నీ కొంచెం ఏమిగానే తగులుతున్నాయి. కారం అన్నీ కొన్ని ఎక్కువే పడతాయి. చారు సరాగాలు పలుకుతుంది చారు పక్కన. అంతే. పసుపులా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఏదో తీసుకుంటా. ఉప్పు కూడా వేసేస్తాను. ఇంకేంటమ్మా, ఏం తిన్నారు అందరూ? పిల్లలందరూ ఏం తిన్నారో చెప్పండి. కావాలితే మళ్ళీ వేసుకుందాం, ముందే ఎక్కువ ఎందుకు. ఓకేనా? అయితే ఫ్రై అయిపోయినాయి కదా. కొంచెం కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు. లైట్గా కొన్ని పాలు, కొన్ని నీళ్ళు, అంతే. దగ్గర పెట్టుకున్నాం. అవి కూడా అప్పుడు కూడా తీసాను. చూస్తుండగా అయిపోద్ది. ఇక పాలు వేసేసాను. ఎక్కువ కాదు, ఫ్లేవర్ కోసం అంతే. కొన్ని వేడి నీళ్ళు ఉన్నాయి చాలా. అది కొన్ని పాలు, కొన్ని నీళ్ళు పోసాను కదా. ఉప్పు చూసుకుని అంతే. ఇంకండి చాలా చూపించుకుంటాం. ఈ రెండు మంచి కాంబినేషన్. బెండకాయ బెల్లం చారు, తెల్లపిండి కూర. వాతావరణం జలుబు వచ్చేసింది అమ్మకి. చలిగాకి ఎంత కాపాడుకున్నా సరిపోయింది ఉప్పు. ఇంకెంతకు మించి పట్టదు. ప్యాకెట్లో ముందే వేస్తా. కొంచెం మరగని ఇందులో తీసేసుకో, గొప్పని వేసేస్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరం. చారు, మా చారు చూసావా? ఇది ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పడేసుకుంటే కూరలు అయినప్పుడు చప్పుని తీసి మనకు చారు మనకు సిమ్లో పెడతాం. కాకపోతే మళ్ళీ తీసుకుందాం. ఇది తక్కువ ఉంది కదా, తక్కువే పడుతుంది అనుకుంటున్నాను. సిమ్లో పెట్టినా ఇది ఇంకా పడుతుందేమో. పడుతుంది. బాగా తిప్పు, ఉండగట్టేస్తున్నాయి. కట్టేస్తున్నాం. ఇంకా చాలు, సరిపోద్ది. తిప్పు ఉండగట్టకుండా తిప్పు చాలు. ఇంకా సరిపోద్ది. మా ఇద్దరికి ఇది చాలు. కొంచెం వేస్తా. పొడి ఆడుతూ రావాలి. పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. నిమిషంలో ఉప్మాలాగే అన్నీ రెడీగా. ఉల్లిపాయలు అవి పొద్దు నుంచి కోస్తుంది.
వెళ్తుంది అమ్మ. కొంత అటు వెళ్ళి ఆకుకూర, ఇటు వెళ్ళి ఇది పట్టుకొచ్చి ఇప్పటికి ఇలాగ అయింది. బాగుందా? ఇంకా అవ్వలేదంటే ఇంకొంచెం వెయ్యి. కొద్దిగా ఇప్పుడు సరిపోతుంది. ఇది దగ్గరికి రాలేదనుకోండి అప్పుడు కొంచెం వేసుకుంటే ఇంకా చాలు. ఇది మరి పొడి పొడిలాడు అదే కొంచెం వచ్చేస్తుంది, కోడిగుడ్డు పుల్లలా అయిపోద్ది. అంతే అయిపోయింది.